నమస్తే. వెల్కమ్ టు యూ. నేను మీ వరుణ్. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. సో, దీనికోసం నామినేటెడ్ పోస్టుల భర్తీకి కొంత అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేసినటువంటి ఆ పార్టీ తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు సంబంధించి కేబినెట్ హోదా కల్పించింది. సో, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి సీఎం ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎవరైతే ఉన్నారో, సో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి సంక్షేమ శాఖలకు సంబంధించి అదేవిధంగా అర్కర వేణుగోపాల్ ఆ ప్రోటోకాల్ అదేవిధంగా ప్రజా సంబంధాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అదేవిధంగా మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇక ఈ నలుగురి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుంచి ఈ రోజు వచ్చారు. సో వచ్చిన వెంటనే కూడా నామినేటెడ్ పోస్టులకు పదవులకు సంబంధించి భర్తీ చేస్తారనే కొంత కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ యొక్క ఉత్తర్వులు కూడా వెలువడేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. త్వరలో మాకు కూడా మిగిలిన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీకి త్వరలో ఉంటుంది అని చెప్పేసి కొంత కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే కొంత కార్పొరేషన్లకు అదేవిధంగా ఏదైతే డైరెక్టర్లకు సంబంధించి కొంత పదవులు ప్రకటిస్తారని చెప్పేసి గాంధీ భవన్లో వర్గాలు కొంత చర్చించుకున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లకు సంబంధించితో పాటు మొత్తం 9 నుంచి లేదా 18 కార్పొరేషన్లకు సంబంధించి పదవులు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలా కాలం అధికార పదవుల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు నియామకంతో పాటు త్వరలోనే మిగతా పదవులు వస్తాయి అనే ఆశ కూడా కొంత చీరుస్తున్నటువంటి పరిస్థితి. సో నామినేటెడ్ జాబితా ఎప్పుడు వస్తుంది అనే కొంత వెయ్యి కళ్ళతో కొంత అయితే నాయకులు అయితే ఎదురు చూస్తున్నారు. సో అవి కార్పొరేషన్ పదవులు ఆశావాహుల లిస్టులో కూడా కొంత ముందు వరుసలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా వ్యాఖ్యానించడం అనేది కొంత దీనికి నిరసనగా చూడొచ్చు. సో రాష్ట్ర స్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయితే కొంత క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది అని చెప్పేసి తెలుస్తోంది. సో పార్లమెంట్ ఎన్నికలకు సన్నిహితంగా కొంత జిల్లాల వారీగా కూడా మంత్రులు ఎమ్మెల్యేతో భేటీ అయితే సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించినటువంటి మార్కెట్ కమిటీలను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. సో కొత్త పాలక వర్గాల నియామకంపై కూడా ఎమ్మెల్యేలు మంత్రులతో కసరత్తు చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులను కొంత మార్కెట్ యార్డు కమిటీకి సంబంధించి కానీ నియామకాలకు త్వరలోనే కొంత జరుగుతాయనే చర్చ మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతుంది. సో త్వరలో 18 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫస్ట్ లిస్టులో కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించనున్నారు. సోమవారం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లిస్టును పరిశీలించిన తర్వాత ఢిల్లీకి సమాచారం అందనట్టుగా కొంత సమాచారం అయితే అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే కూడా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో అయితే కొంత చర్చ నడుస్తుంది. సో ఈ నెలాఖరు వరకు కూడా నామినేటెడ్ పదవులతో పాటు క్యాబినెట్ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొంత నిర్ణయించుకున్నారు. సో ప్రాధాన్యత క్రమంలో పేర్లను వెల్లడించినటువంటి పరిస్థితి. త్వరలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కొంత మైలేజ్ పొందేలా కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇవ్వనున్నటువంటి పరిస్థితి. ఇందుకోసం పార్టీ కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. పార్టీలో అసంతృప్తి రాగం వినిపించకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని టీపీసీసీ, ఏఐసీసీ సమన్వయంతో పూర్తి స్థాయిలో ఆ యొక్క పోస్టులను కేటాయించాలి అని చెప్పేసి కొంత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి కృషి చేసిన వారికి ఇందులో క్రియాశీలకంగా పదవులు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటుంటే అద్దంకి దయాకర్, చాబల కిరణ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు, సామా రామ్మోహన్ రెడ్డి, రాములు నాయక్, మల్లాది పవన్, చిన్నారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పున్నా కైలాష్ నేత, బైలకాని లింగయ్య యాదవ్, కాల్వా సుజాత, రియాజ్, అదేవిధంగా శివసేన రెడ్డి, అన్వేష్ రెడ్డి, ప్రీతం, బెల్యా నాయక్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, ముత్తినేని వీరయ్య, రామచర్ల సిద్ధేశ్వర్, చరణ్ కౌశిక్, అదేవిధంగా బాలలక్ష్మి, తీర్మార్ మల్లన్న పేర్లు పార్టీ పరిశీలిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. సో వీరిలో కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు, మరికొంతమందికి ఇతర పదవులు కట్టబెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు పొంది ఎవరైతే ఓడిపోయారో వారి పేర్లను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా మధు యాష్కి, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా పోడెం వీరయ్య, సునీతారావు, సంపత్ కుమార్లను కూడా కొంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా భర్తీ కాబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ నామినేటెడ్ పోస్టులకు ఎవరిని వరించబోతున్నాయని మరి కొంతకాలం వేచి చూడాల్సిన అంశం ఇది ఉంది. మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.